జేమ్స్ సింప్సన్ ఇతనంటే ఆధునిక వైద్య యుగంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఇతను ఒక ప్రముఖ శాస్త్రవేత్త. ఈయన 1811 సంవత్సరం జూన్ 7వ తారీఖున స్కాట్లాండ్ లో జన్మించారు. ఈయన కనిపెట్టింది ఏంటంటే క్లోరోఫామ్. ఈ క్లోరోఫామ్ ఏం చేస్తుందంటే డాక్టర్స్ పేషెంట్స్ కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ క్లోరోఫామ్ ఇంజెక్షన్ ఇస్తే అన్కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతారు. క్లోరోఫామ్ మందు కనపడడానికి ముందు ఒక వ్యక్తికి సర్జరీ చేయాలంటే 4 నుంచి 5 వరకు ఆ పేషెంట్ ని గట్టిగా పట్టుకుని భయంకరమైన నొప్పి కలిగిన ఆ పేషెంట్ ని కాన్షియస్నెస్ లో ఉండగానే చేసేవారు. ఈ క్లోరోఫామ్ ఈయన 1847 సంవత్సరంలో కనిపెట్టిన తర్వాత ఆపరేషన్లు చాలా సులభంగా జరిగాయి. ఈ క్లోరోఫామ్ యొక్క వాడకాన్ని నిషేధించాలని కొంతమంది జలస్ కలిగిన డాక్టర్లు ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమని వాదించారు. అప్పుడు జేమ్స్ సింప్సన్ గారు దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలుగు చేసి తన ప్రకటెముకను తీసి అవ్వను ఎలా నిర్మించాడో అదే విధంగా ఈ క్లోరోఫామ్ యూజ్ చేసి సర్జరీ చేయడం కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే అని చెప్పి నేడు అనేక మంది